హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ రదా. ఈరోజు సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ 56లో ఏం జరిగింది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు నాగ్ సార్ హోస్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది, కానీ కొన్ని వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మాధురి గారు అండ్ బర్నీ గారి మధ్య బిర్యానీ టాపిక్ మాట. ఆ గొడవ ఉంది కదా, పీస్ గొడవ. అందులో నాకేమనిపించింది అంటే దివ్య అందులో తలదూర్చకుండా ఉంటే బాగుండు అనిపించింది. యాజ్ ఏ క్యాప్టెన్ అని అంది, కానీ అక్కడ తనకి పూర్తిగా తెలియదు అని చెప్పేసి నాగార్జున గారు అడిగినప్పుడు తను చెప్పలేకపోయింది కొన్ని పాయింట్స్. సో అందులో వెళ్ళి మరీ ఇంటర్ఫీర్ అవ్వడం వల్ల ఏమైతుందంటే తినేందుకు మధ్య మధ్యలో వస్తుంది మాటిమాటికి అని. స్పెషల్ గా చెప్పాలంటే బర్నీ గారి విషయమైనప్పుడే వస్తుంది కదా, దానివల్ల అందరికీ కూడా అదే ఒపీనియన్ ఉంటుంది, తను రాకుండా ఉండాల్సింది అనిపించింది. అండ్ అది యాక్చువల్లీ మాధురి గారు చిన్నదానికి కొంచెం పెద్దగా రియాక్ట్ అవుతారు, కానీ అక్కడ అంత ఎక్కువ ఏం రియాక్ట్ అవ్వలేదు. ఎవరికన్నా ప్లేట్ దగ్గర పెట్టి ఇచ్చినప్పుడు వేయకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో అదే జరిగింది అక్కడ. అండ్ బర్నీ గారు అక్సర్ డిస్కషన్ వచ్చినప్పుడు నువ్వు మరి ఇమాన్యుయల్ ఎందుకు వేసావు అని అడిగారు. ఇమాన్యుయల్ ప్లేట్ పెట్టుకుని వేయాలి కదా సార్, బాగోదని వేసానంటే మరి మాధురి గారికి కూడా వేయాలి కదా, తను ప్లేట్ పెట్టుకుని వచ్చింది కదా, ఇక్కడ నువ్వు కొంచెం పార్షియల్ గా ఉన్నట్టు అనిపించింది అని చెప్పేసి అన్నారు. దట్స్ ట్రూ. యాక్చువల్లీ ఇందులో కొంచెం బర్నీ గారు తప్పే ఉంది, అలా అనుకుంటూ ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఫస్ట్ నాగ్ సార్ వచ్చారు, దివ్యాని అప్రిషియేట్ చేశారు. ఓకే, దీనికన్నా ముందు ఏంటంటే తనుజ ఎగ్ మ్యాటర్. యాక్చువల్లీ తనుజ కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిందేమో అనిపించింది నాకైతే. డెమోన్ అలాంటి వాడు కాదు, డెమోన్ ఈజ్ జెన్యూన్ అబ్బా, నాకైతే ఆ విషయంలో అనిపిస్తుంది. తను ఎగ్ తినక వేయకూడదు ఫస్ట్, బర్నీ గారికి వేయాలి అని కాదు, తను ఆల్రెడీ రైస్ పెట్టుకుని ఉండడం వల్ల అండ్ ఆయన కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆ కన్సర్న్ తో తను ఇచ్చాడు. దీన్ని అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదేమో తనుజ గారు, అంత ఓవర్ పెద్దదేం కాదు, బట్ ఆ డ్రమాటిక్ ఇన్సిడెంట్ కూడా చేయకుండా ఉంటే బాగుంది అనిపించింది. తనుజ విషయంలో ఇదొక మైనస్, సో అది నాకు అక్కడ నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎపిసోడ్ లోకి వచ్చేస్తే దివ్యాని అప్రిషియేట్ చేశారు క్యాప్టెన్ అనేందుకు. అండ్ నెక్స్ట్ సుమన్ గారు అండ్ సంజన గారు వీళ్ళిద్దరిని లేపి అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏంటంటే సాటర్డే ఎపిసోడ్ లో డాగర్ తెచ్చారు. ఎవరైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు డాగర్ తో ఫట్ అండ్ ఫోటోని పొడిచారు మాట నాగ్ సార్. అండ్ సుమన్ గారు అండ్ సంజన గారిని లేపి అదే అసమర్థ క్యాప్టెన్ గురించి క్లాస్ ఇచ్చారన్నమాట సంజన గారికి. అది 100కి 1000% క్లాస్ ఇవ్వాలి. ఆవిడ నాగార్జున గారు ఏమన్నారంటే, నీకు నామినేషన్కి వస్తే ఏమైతుంది అసలు, ఏదో ఇదైపోతావా, ఏదో కంటెంట్ ఇవ్వాలి, కొంచెం సైక్ అవుతారేమో మీరు నామినేషన్ లోకి వస్తే. అక్కడ అంత పెద్ద మాటలు అనాల్సిన అవసరం ఏమొచ్చింది. నెక్స్ట్ నాకు ఏమనిపించింది అంటే, నామినేషన్ తీసుకోలేకపోయారు మీరు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రొలాంగ్ చేశారు. అండ్ అది తప్పు కదా, అన్ని మాటలు అనొచ్చు. అంటే నేను స్లీపింగ్ గురించి అన్నాను సార్ అంటే వీడియో వేశారు నాగ్ సార్. ఈ రోజు సాట్ ఎపిసోడ్ లో ఏంటంటే వీడియో ప్లీజ్ వీడియోస్ అని బోల్డెన్ వీడియోలు వేశారు అనమాట. వీడియో వేయగానే అక్కడ ఆవిడ స్లీపింగ్ గురించి అనలేదు. ఓకే, మొత్తం మీరు అసమర్థ క్యాప్టెన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ క్యాప్టెన్సీలోనే దొంగతనం జరిగింది. ఏంటి ఆ దొంగల టాస్క్ లో దొంగతనం జరగకూడదా? జరగచ్చు కదా, ఈవిడ ఊరికే దొంగతనం చేయొచ్చు. సో మా సంజన గారికి క్లాస్ స్పీకర్ మాట సార్. డాగర్ కూడా ఫట్ అని కూర్చారు. మాధురి గారు అండ్ సంజన గారి విషయంలో ఫస్ట్ వీడియో వేశారు. వీడియో వేస్తే ఫస్ట్ సంజన గారే సుమన్ గారిని పోక్ చేశారు వచ్చి. దాని తర్వాత మాధురి గారు ఈవిడికి తెలుగు రాదంటారు, మన అంత పెద్ద వర్డ్ ఎలా వచ్చింది అని చెప్పేసి అడిగారు అనమాట. అండ్ ఇక్కడ కొంచెం బాగా ప్రొలాంగ్ అయిపోయింది. అదే సార్ కూడా చెప్పారు, ఎప్పుడైనా గొడవని సరిదిద్దడానికి చూడాలి, కానీ ఒక మాట అనేసుకుంటూ వెళ్ళిపోతే అది పెద్దదవుతుంది కానీ తగ్గదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మాధురి గారు కూడా చెప్పారు, మీరు అలా షడాప్ జస్ట్ షడాప్, యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్ ఆల్సో, అలాంటివి అనకుండా ఉండాలి అని చెప్పారు అనమాట. సో దట్స్ ట్రూ, అనకుండా ఉంటే బాగుండేది. నీకు నామినేషన్ లో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి గుర్తొస్తాయా సంజన? ముందు నామినేషన్ లో తొక్కలో క్యాప్టెన్ అన్నావు, తెలుగు రాదన్నావు, మళ్ళీ ఇప్పుడేమో ఇలా చేస్తే అందరూ ఇలాగే కదా అనుకుంటారు. మరి నువ్వైతే ఏ డిస్కషన్ అయినా చేయొచ్చు, కానీ ఇంకొకరు అనకూడదా ఏమి, ఇదేంటి మరి, ఇది ఎక్కడ రూలు అని చెప్పేసి అనమాట. నెక్స్ట్ కత్తితో పొడిచారు ఇద్దరికి కూడా. తర్వాత కళ్యాణ్ లేపారు. ఇప్పుడండి అసలు మ్యాటర్, రేషన్ మేనేజర్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అబ్జర్వేషన్ ల్యాక్ అయింది అని చెప్పేసి అనిపించింది సార్. అంటే నీకు పర్సనల్ గా ఏమైనా కోల్పోయావా అబ్జర్వేషన్ ల్యాక్ అవడం వల్ల వీటి వల్ల అంటే, లేదు సార్ అంటే మరి ఎందుకు అలా అన్నావు అనమాట. అయితే తను చెప్పాడు, నాకు ఏంటంటే సార్ రేషన్ మేనేజర్ అక్కడ ఉంటే బాగుండేది, ఇప్పుడు ఎవరికైనా ఫుడ్ సర్వ్ చేసినప్పుడు అక్కడ పర్టికులర్ గా ఆ పర్సన్ ఉంటే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏమి రావు కదా అనే థాట్ లో చెప్పాడు. దట్స్ ట్రూ. నెక్స్ట్ దివ్యాన్ లేబర్, ప్రతి దానికి దివ్యాన్ లేబర్ నాకు సార్. దివ్య నీ పాయింట్, ఎందుకంటే మధ్య మధ్యలో వస్తూ ఉంటావు కదా బన్నీ గారి విషయంలో, సో ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు అన్నట్టు. హౌస్ మేట్స్ అందరికీ ఆర్డర్ చేసే అధికారం ఉందా? లేదు సార్, అడిగే అధికారం నార్మల్ గా చెప్పచ్చు, ఆర్డర్ చేసే అధికారం కాదు. లాస్ట్ కి రేషన్ మేనేజరే తీసుకుంటారు డెసిషన్ ఏదైనా అని చెప్పేసి అంటే, వీడియో ప్లీజ్ అని అన్నారు. అక్కడ కొంచెం కళ్యాణ్ కూడా అడిగారు, నువ్వు ఎందుకు ఫస్ట్ నువ్వు ఆర్డర్ చేసినట్టుందా, ఎలా చేసినట్టుందంటే, అవును సార్ కొంచెం ఆర్డర్ చేసినట్టే ఉంది సార్, కానీ ఇన్ ఫన్నీ వేస్ సార్ అన్నాడు. యాక్చువల్లీ ఫన్నీ వేలోనే చేశాడు, కానీ దివ్య చెప్పినట్టు తనూజ రియాక్షన్ ఇస్ కామన్ సార్, ఎందుకంటే నార్మలే. ఎందుకంటే ఈ వీక్ అంతా తను పోక్ చేశాడు తనుజాని. లిటరలీ చెప్పాలంటే ప్రతి కిచెన్ గొడవలోనూ కళ్యాణే ఉన్నాడు ఈ వీక్ అంతా. కిచెన్ గొడవ రావడానికి కారణం కళ్యాణే అన్నట్టే అయింది, ప్రతిదీ పోక్ చేశాడు. ఆ తర్వాత కళ్యాణ్ కూడా చెప్పాడు, ఎందుకంటే ఇది రివెంజ్ సార్, ఎందుకంటే నా క్యాప్టెన్సీలో కూడా ఇలాంటి తన వాళ్ళు కూడా వచ్చింది, అందుకని రివెంజ్ అని చెప్పేసి. కానీ ఇక్కడ నాగ్ సార్
ఒక మాట అన్నారు. తన గేమ్ మార్చుకున్నాడు, ఎందుకంటే తను బయట నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకుని తన గేమ్ తను మార్చుకుని తనకి ఇష్టం వచ్చినట్టు తను ఆడుతున్నాడు అనమాట. రివెంజ్ కానీ ఏదైనా కూడా బయట నుంచి ఫ్రెండ్స్ రావడం వల్ల అని చెప్పేసి స్ట్రెస్ చేసి చెప్పారన్నమాట. మేబీ అలా అనకుండా ఉండుంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసేలాగే ఉంటుంది కదా, తను అలా చేసినా అలా చేయకపోయినా కొంచెం అలా అనుకుంటూ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇక్కడ తనూజాని కూడా కొంచెం తిట్టుంటే బాగుంది అనిపించింది. తనూజ విషయం ఏమైందంటే తను చెప్పే పాయింట్స్ కరెక్టే అబ్బా, కానీ చెప్పే విధానం అండ్ నెక్స్ట్ థింగ్ లైక్ తన వే ఏదైతే ఉంటుందో అది రాంగ్. తను చెప్పే పాయింట్స్ అన్ని కరెక్టే. కళ్యాణ్ లిటరల్లీ తను పోక్ చేశాడు ఈ వీక్ అంతా, అండ్ తనే ఆర్డర్ చేసినట్టే ఉంది స్టార్టింగ్ లో. బట్ స్టిల్ ఏంటంటే అంత తప్పు కూడా ఏం లేదు. లాస్ట్కి ఏమైంది, బంగాళదుంప కర్రీయే చేశారు, అది వేరే విషయం అనుకోండి. సో తనూజ వే ఆఫ్ టాకింగ్ ఆర్ ఎల్స్ ఏమన్నా చెప్పడం కానీ అది కొంచెం తను మార్చుకుంటే తన గేమ్ సూపర్ ఉంటుంది. అది మార్చుకోకపోతే మాత్రం కష్టం అబ్బా. కష్టం అబ్బా అంటే ఏం చేసేది ఏం లేదులేండి, అందరికీ తెలిసిపోయిన విషయమే ఎవరు విన్ అవుతారు అని చెప్పి. కరెంట్లీ లెట్స్ సీ ఏం జరుగుతుందో. తను అదొక్కటి మార్చుకోవాలి, తన పాయింట్స్ రైట్ అయినా కూడా. నెక్స్ట్ నాకు సార్ అన్నారు కదా, చెప్పాను కదా ఫీడ్బ్యాక్ తీసుకుని ఆట మార్చాడు, ఇందులో తప్పేముందిలే అని అన్నారన్నమాట. అన్నీ గారి విషయంలో కూడా అడిగారు. ఇప్పుడు క్యాప్టెన్సీ రేస్ లో లాస్ట్ ఎవరెవరు ఉన్నారు, దివ్య అండ్ తనుజ ఉన్నప్పుడు ఆయన తనూజాకి దివ్యాకి సపోర్ట్ చేస్తానని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ నుంచున్నారంట. ఆయన సాంగ్ అలా ప్లే అవుతున్నా కూడా లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ అక్కడ, అందుకే అంత సమయం అయింది, చాలా త్వరగా ఆగిపోయింది సార్ సాంగ్ అంటే నాకు సార్ చెప్పారు. అమ్మది 2 minutes 14 seconds అయింది, బర్నీ సేఫ్ గా ఆడద్దు. అండ్ ఈ విషయంలో బర్నీ గారు నిజంగా సేఫ్ గా ఆడారు. స్టాండ్ తీసుకోవడం అంటే ఏంటి, వెళ్ళి అక్కడికి వెళ్ళి నుంచుని డాన్స్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తే అది స్టాండ్ తీసుకోవడం, టాస్క్ పరంగా చెప్తున్నా. అంతే తప్ప మధ్యలో కూర్చొని ఒప్పర్ మీటింగ్ పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా అంటే ఎలా కుదురుతుంది, అది కూడా 2 minutes ఎక్స్ప్లెనేషన్. అండ్ యాక్చువల్లీ బర్నీ గారికి ఇన్పుట్ బయటకు వచ్చిన తర్వాత కూడా వచ్చి ఉండొచ్చు, బట్ ఆయన అంతలా మార్చుకోలేదు. ఆయన నిజంగా ఈ పాయింట్లో అయితే మాత్రం సేఫే ఆడారు, ఇలా ఆడితే మాత్రం కష్టం. అదే నాగ్ సార్ చెప్పుతూనే ఉన్నారు ఆయనకైతే లిటరలీ బర్నీ సేఫ్ ఆడుకొని సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ లో వాయించి వదిలేరు బర్నీని, ఆయన్ని. నెక్స్ట్ ఇమాన్యుయల్ మెచ్చుకున్నారు, బాగా ఆడావు ఇమాన్యుయల్, చాలా బాగా ఆడావు, వెరీ గుడ్ అని చెప్పి మెచ్చుకున్నారు. యాక్చువల్లీ ఇమాన్యుయల్ మెచ్చుకోవాలి, ఎందుకంటే నిజంగా చాలా బాగా ఆడాడు. లాస్ట్ టాస్క్ కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుయల్ జరిగినప్పుడు ఇమాన్యుయల్ తన బుద్ధి బలంతో లిటరల్లీ ఎంత ఫాస్ట్ గా తన ముందు ఫస్ట్ టాస్క్ ఆడినప్పుడు తనకు కావాలి ఇంజురీ అయింది, అది మన అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా తను వచ్చి అంత ఫాస్ట్ గా క్విక్ గా మూవ్ అయ్యి పెట్టడం అంటే అది నార్మల్ విషయం కాదు. అండ్ వెరీ గుడ్, చాలా బాగా ఆడాడు. సో దానికి అప్రిషియేషన్ దొరికింది నాకు సార్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు నీకు మతిమరుపు ఏమైనా ఉందా, మర్చిపోతావా ప్రతి విషయం అని చెప్పేసి అంటే బొమ్మల టాస్క్ చూపించారన్నమాట, వీడియో చేశారు. దేని గురించి, తనుజాని నామినేషన్ ఫస్ట్ పాయింట్ చేశారు కదా, ఇమాన్యుయల్ చేశాడు కదా, అసలు నువ్వు నాకు ముందు సపోర్ట్ చేసి తర్వాత రాము అని సడన్ గా డెసిషన్ ఎందుకు చేంజ్ చేసావు, అదే స్టాండ్ మీద ఎందుకు లేవు అంటే అప్పుడు కూడా తనుజ చెప్పింది, ఎగ్జాక్ట్లీ చెప్పింది తనుజ అయితే ఈ విషయంలో. ఏంటి నువ్వు ఇలా అన్నావు, ఇచ్చేయమన్నావు, అండ్ నెక్స్ట్ నువ్వు దాని తర్వాత కూడా నేను ఉండగలను, నేను సర్వైవ్ అవ్వగలను, రాముకే ఇచ్చేసేయి అని చెప్పేసి అన్నావు నువ్వు. నేను విన్నాను, నేను నిన్ను చూశాను, అప్పుడే నేను నీకు డెసిషన్ నేను చెప్పాను రాము అని చెప్పేసి అది వీడియో చేశారు. అది పర్టికులర్ గా కరెక్ట్ గా కనిపించింది. ఇమాన్యుయల్ దాన్ని కొంచెం కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు, అంటే నా మనసులో ఉద్దేశం అది కాదు అని చెప్పేసి చెప్పాడు. నాకు సార్ కూడా నీ మనసులో ఉన్న తనకలా తెలుస్తుంది, బయట చూసే వాళ్ళందరికీ అలాగే కదా అనిపిస్తుంది, రాముకి ఇచ్చేయమనే కదా, ఇదేంటి కదా అని చెప్పేసి చెప్పారు. నాకు సార్ ఏదైనా ఉంటే స్ట్రాంగ్ గా నామినేట్ చేయాలి, అంతే తప్ప తుప్పాస్ పాయింట్ తో నామినేట్ చేయకూడదని చెప్పి అందరూ అవసరమైతే చెప్పారు. ఇది అందరికీ వర్తిస్తుంది. సంజన ఫుడ్ విషయంలో తప్పు ఎవరిది అని అడిగారు. అయితే చెప్పకుండా పెట్టుకోవడం సంజన గారిదే తప్పు సార్ అని అన్నాడు. ఎవరు, ఇమాన్యుయల్ అడిగితే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీ వన్ కదా, మరి తనుజ చెప్పింది కరెక్టే గానీ టోన్ రాంగ్ అని చెప్పేసి అక్కడ ఉన్న ఇద్దరు ఆడియన్స్ కూడా చెప్పారు. డెమోన్ ని మెచ్చుకున్నారబ్బా, హీ డిజర్వ్స్. డెమోన్ టాస్క్ విషయానికి వస్తే బీస్ట్, అంతే ప్రాణం పెట్టి ఆడతావు బిగిస్ట్ లాగా, ఒక ఇష్యూని లాగ్ చేసి నస చేస్తావు, ఇదే నీలో బిగ్గెస్ట్ మైనస్. ఏం జరుగుతుందంటే ఆ ట్రాక్ అవనియండి ఏదైనా అవనియండి, దానివల్ల తను ఆడే గేమ్ తగ్గిపోయి ఎంత ఆడినా కూడా ఆ నస లాగ్ ఎక్కువే కనిపిస్తుంది. అండ్ ఈ వీక్ లో అయితే నస బాగా ఎక్కువైపోయింది వాళ్ళిద్దరి మధ్య. లిటరల్లీ తిన పాయింట్ పెట్టడానికి ట్రై చేస్తాడు, తనేమో వినదు, తన పాయింట్ తను పెడుతుంది, ఇద్దరు కొంచెం. అయితే బెల్ట్ తెప్పించారు. డిమోన్ బిహేవియర్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టుంది, ఇట్స్ నాట్ కరెక్ట్ కదా అని చెప్పేసి అడిగారు. యాక్చువల్లీ దట్స్ ట్రూ, పుష్ చేయడం. అక్సర్ కూడా అదే చెప్పారు, బ్యాగ్స్ గేట్ ఓపెన్ చేయండి, నీ బస్ నువ్వు చేసింది రెడ్ ఫ్లాగ్ ఇష్యూ అని చెప్పేసి. దట్స్ ట్రూ, కానీ అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. రీతు ఏమో లేదు నాకు ఇక్కడ నచ్చింది అబ్బా, మొన్న కూడా నచ్చింది. తన రియాక్షన్ బట్టే డెమోన్ పవన్ది అంత వైరల్ అయిపోయి అంత ఓవర్ ఇది అవ్వలేదు. ఒకవేళ ఆ అమ్మాయి రియాక్షన్ అయి ఉంటే వేరేలా ఉండుంటే ఎలా ఉండేది, బయటకి వెళ్ళిపోయేది కదా మరి సోషల్ మీడియా మొత్తం. రీతుని నిజంగా మెచ్చుకోవాలి ఈ విషయంలో అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ నీల్ డౌన్ చేసి మరి సారీ చెప్పాడు అందరికి. అండ్ నాకు కాదు రీతుకు కూడా మా అందరికీ కాదు రీతుకు కూడా చెప్పాలంటే రీతుకు కూడా సారీ చెప్పాడు నీల్ డౌన్ చేసి. అండ్ నెక్స్ట్ అందరినీ అంటే వాళ్ళు కూడా అంత తప్పేం చేయలేదు సార్, లైక్
అంటే దీని ఫస్ట్ టైం కదా సార్, తన వల్ల ఎప్పుడు కూడా హౌస్ హార్మోని అనేది దెబ్బతినలేదు అని చెప్పేసి అందరూ బాగా చెప్పారు. ఇదంతా డ్రాగ్ చేసి నీల్ డౌన్ చేయించి, అంటే వాళ్ళు నీల్ డౌన్ చేయలేదు, చేయమని చెప్పలేదు, కానీ అంత చేసే పని అంతవరకు లాగారు కదా, చేస్తావా అన్నట్టు, అంత చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. సో సాయి నిఖిల్ని పిలిచి, అసలు మీరు ఎక్కడున్నారబ్బా, హౌస్ లోనే ఉన్నారా, నిఖిల్ అయితే మధ్యలోనే ఉండిపోతున్నావు నువ్వు, అంటే ఆ టాస్క్ విషయంలో కూడా పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా, లాస్ట్ మినిట్ లో కిందకి దిగేసి అది ఏంటి, సో సేఫ్ గా ఆడకూడదు కదా, తను అలాగే ఆడే లిటరలీ. గౌరవ్ కూడా అదే చెప్పారు, నువ్వు కూడా బాగా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సండే ఎపిసోడ్ కి ముందు ఏం చెప్పారంటే, ఇర్రాషనల్ మేనేజర్ గురించి సండే మాట్లాడుకుందాం అని అన్నారు, అలా ఎండ్ చేశారు. అండ్ సండే వచ్చేస్తే ఫస్ట్ తనుజాన్ లేపారు, తనుజాన్ లేపి లైక్ వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయమ్మా అంటే 7 days, 7 into 5 అనుకోండి, అంటే 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ 2 times టీ, ఇవన్నీ కలుపుకుంటే 5 times. సో 7 into 5 35 hours అందరితోనూ గొడవ పడుతూనే ఉన్నావు అని చెప్తాను. దట్స్ ట్రూ. కానీ ఏదో విషయంలో తనకు గొడవ పడుతూనే ఉంది, అండ్ అది పెద్దది అయిపోతూ ఉంది. తను రేషన్ మేనేజర్ వచ్చినప్పుడు ఇలాంటి ఎందుకు వస్తాయి నాకు తెలియదు. యాక్చువల్లీ తను ఫిట్ కాదేమో రేషన్ మేనేజర్ కి అండ్ కిచెన్ దానికి. పోక్ చేస్తారా, లేకపోతే తను ఉంటేనే ఇలా అవుతుందా, లైక్ లాస్ట్ వీక్ లో మాధురి గారు ఉన్నారు, అప్పుడు ఇలాంటి ఇంత పెద్ద రచ్చరంబోలా అవ్వలేదు. వీళ్ళందరూ కొంచెం పోక్ చేయడం అయితే మాత్రం ఉందిలేండి. తన టోన్ అలా ఉండడం వల్ల, తన పాయింట్స్ ఏదైతే కరెక్ట్ ఉన్నాయో తగ్గిపోయి ఈ టోన్ ఇలా ఉండడం వల్ల తనే నెగిటివ్ గా అనిపిస్తుంది. అది తను మార్చుకోవాలి. ఇందాక కూడా చెప్పాను. అడిగారు అనమాట, అంటే నేను అసలు కిచెన్ డ్యూటీయే వద్దన్నాను సార్ అసలు ఇమాన్యుయల్ అడిగినప్పుడు, అంటే వీళ్ళు అన్నారు, నువ్వు అలా అనలేదు, నువ్వు సైలెంట్ గా ఉన్నావు, సో నువ్వు పర్టికులర్ గా నాకు వద్దు అని చెప్పుంటే ఇచ్చేవాళ్ళం కాదు. అంటే నేను ముందే చెప్పాను, నేను వాష్రూమ్ డ్యూటీకి వెళ్తాను, ముక్కు మూసుకున్నా నేను వర్క్ చేస్తాను అక్కడ, అంతే తప్ప నాకు ఇది వద్దని చెప్పాను. కానీ అప్పుడు దివ్యాను మాధురి గారు ఏమంటే, నీకు హెల్త్ బాగాలేదు కదా, హెల్త్ బాగాలేనప్పుడు రేషన్ మేనేజర్ గా ఏం డ్యూటీస్ ఉండవు కదా, లైక్ రేషన్ వచ్చిందా లేదా, సప్లై చేసామా లేదా, అదే కదా ఉంటుంది, సో అందుకే నేను తీసుకోమన్నాము అని చెప్పేసి అన్నమాట. సో దానికి ఆన్సర్ కూడా అదే అన్నారు, నువ్వు ఇదే మ్యాటర్ ని నార్మలైజ్ చేసి నార్మల్ ఫేస్ తో చెప్పడానికి ట్రై చేయి, నవ్వుతూ చెప్పడానికి ట్రై చేయి, అంతే తప్ప అలా ఫేస్ పెట్టి చెప్తే అమ్మా ఆ టోన్ వల్ల, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వల్ల, చిరాకు వల్ల అందరికి నెగిటివ్ గానే కన్వే అయ్యింది ఏదైనా కూడా అని చెప్పారు. యాక్చువల్లీ డోస్ బాగానే ఇచ్చారు. ఈ డోస్ నిజంగా తనుజా గారికి పడాలి, పడితేనే తన గేమ్ మార్చుకుంటారని నాకైతే అనిపించింది. రష్మిక వాళ్ళ టీం వచ్చారు, గర్ల్ ఫ్రెండ్ టీం, ఏంటంటే ప్లే చేయాలి, రోల్ ప్లే కైండ్ ఆఫ్, అందరూ బాగా చేశారు. కళ్యాణ్ బాగా చేశాడు మహేష్ బాబు లాగా, అండ్ ఇమాన్యుయల్ సూపర్ చేశాడు, అండ్ పర్ణి గారు కూడా సింగిల్ టేక్ లో లెందీ డైలాగ్ బాగా చెప్పారు. తనుజ కూడా బాగా చేసింది, అందరూ బాగా చేశారు. సుమన్ శెట్టి గారు తప్ప ఆ డైలాగ్ ఒక్కసారి ఉత్పడం కొంచెం కష్టం లేండి, ఏదైనా కూడా అందరూ బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసిన టాస్క్ వచ్చేసి జ్యూస్, కరేలా జ్యూస్. అది వాళ్ళ వల్ల మీ గేమ్ స్పాయిల్ అయిపోతుంది, అండ్ నెక్స్ట్ వీళ్ళు లేకపోతే నా గేమ్ బెటర్ అవుతుంది, ఆర్ ఎల్స్ వీళ్ళు నాకు పోటీగా అనుకుంటున్నాం అనే వాళ్ళు ఎవరో చెప్పండి అని చెప్పేసి ఫస్ట్ సుమన్ గారిని పిలిస్తే రాముకు జ్యూస్ ఇచ్చారు. లాస్ట్ వీక్ నుంచి యాక్టివ్ గా లేడు సార్ అంటే, నేను అడిగింది ఏంటమ్మా, మీ గేమ్ లో ఎవరొడ్డు మీకు, గౌరవ్కి జ్యూస్ ఇచ్చారు, ఎందుకంటే గౌరవ్ కొంచెం స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నా అని చెప్పేసి అన్నారు. ఓకే, కళ్యాణ్ పిలిచారు, బర్నీ గారికి ఇచ్చి ఒక 2 days బ్యాక్ కెప్టెన్సీ కంటెండర్ ఇది జరిగింది సార్, ఓన్లీ టీమ్ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వకుండా మిగతా వాళ్ళని కూడా కొంతమందిని పిక్ చేసుకుంటే బాగుండేది అని. ఆయన ఎందుకు పిక్ చేసుకుంటాడు కళ్యాణ్, ఇది కళ్యాణ్ ఏమంత వ్యాలిడ్ గా అనిపిస్తుంది, తన దృష్టిలో తను అనుకుంటున్నాడేమో కానీ, బట్ ఆయన ఎందుకు పిక్ చేసుకుంటాడు, ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళనే కదా తీసుకుంటాడు, నువ్వు కూడా అదే చేస్తావు. సో ఇది నాకు అంత వ్యాలిడ్ గా అనిపించలేదు ఈ పాయింట్ లో కళ్యాణ్ది. నెక్స్ట్ దివ్య, బర్నీ గారికి వచ్చి, నేను ఎమోషనల్ అయిపోతాను సార్, ఈయన విషయంలోనే నేను ఎమోషనల్ అవుతాను సార్, అందుకే ఈయన నాకు అడ్డనుకుంటున్నాను నేను గేమ్ లో. సేమ్ బర్నీ గారు దివ్యకి ఇచ్చేసారు రిటర్న్. ఏటో దీని గురించి మనం ఏం మాట్లాడలేమాట. సాయి సంజయ్ గారిని పాయిజన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నారు సార్, అంటే ప్రతిదానికి ఓవర్లాప్ చేస్తారు, అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ అయ్యేది. గౌరవ్ రాముకి ఇచ్చి, సార్ నేను మా ఇద్దరికి అన్న బ్రదర్ అది బాండింగ్ ఉండేది సార్, కానీ లాస్ట్ మినిట్ లో నన్ను నామినేట్ చేశాడు సార్, అంటే అదేంటి అంటే ఫేక్ ఫ్రెండ్షిప్ అని అనిపిస్తుంది సార్ అని చెప్పేసాను. ఓకే, రాము ఏమో డెమోన్కి ఇచ్చి తను స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అన్నారు. ఓకే, అందరూ మోస్ట్లీ డెమోన్కి ఇచ్చి స్ట్రాంగ్ ప్లేయర్ దొరికింది కదా అని చెప్పేసి ఇచ్చేసారు. మాధురి గారిని పిలిస్తే మాధురి గారు బర్నీ గారికి ఇచ్చి, హౌస్ అందరికి ఈయన స్ట్రాంగ్ సార్, యాక్చువల్లీ ఈయన స్ట్రాంగ్ ప్లేయర్, కానీ ఆయన సేఫ్ ఆడుతున్నారు కైండ్ ఆఫ్ నాకు అనిపిస్తుంది అన్నట్టు చెప్పారు. ఇము కూడా డెమోన్కి ఇచ్చి స్ట్రాంగ్ ప్లేయర్, నిఖిల్ కూడా డెమోన్కి ఇచ్చి స్ట్రాంగ్ ప్లేయర్, రీతు ఏమో మాధురి గారికి ఇచ్చి, రీతు ఎక్స్ట్రాడినరీ పాయింట్ చెప్పిందబ్బా, లైక్ గన్ షాట్ లాగా తనకు అనిపించింది, ఏంటి ఆమె వల్లే నా గేమ్ స్పాయిల్ అవుతుంది సార్, ఆమె ఇన్ని మాటలంది, ఆమె వచ్చి రాగానే మా ఇద్దరి మధ్య పెట్టినట్టు అనిపించింది, సో ఆమె ఇచ్చిన పాయింట్స్, ఆమె రైస్ చేసిన పాయింట్స్, ఆమె టాపిక్ వల్లే నా గేమ్ స్పాయిల్ అయిపోయింది అని చెప్పేసి టక్ అని చెప్పింది. నెక్స్ట్ డెమోన్ మాధురి గారికి ఇచ్చారు, అంటే అప్పుడు నాకు సార్ అన్నారు, అప్పుడు తీసుకోవాల్సిన స్టాండ్ ఇప్పుడు తీసుకుంటున్నావు డెమోన్ అని అన్నారు. తనుజ ఇమాన్యుయల్కి ఇచ్చి, రీజన్ లాస్ట్ నామినేషన్ సార్, అండ్ నెక్స్ట్ థింగ్, తన క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ లో ఉన్నప్పుడు నేను జెన్యూన్ గా సపోర్ట్ చేస్తాను సార్, కానీ తను అలా కాదు అని నాకు ఇప్పుడు అర్థమైంది సార్. అంటే ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్ నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎందుకంటే నేను సపోర్ట్ చేసినప్పుడల్లా నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసావు అంటే, ఎందుకు సపోర్ట్ చేస్తాను సార్, మళ్ళీ అది తెలియాలి కదా సార్, అందుకే నేను సపోర్ట్ చేయలేదు అని కైండ్ ఆఫ్ లో చెప్పాడు. ఇట్స్ ట్రూ కదా, తనుజ క్యాప్టెన్సీ కంటెండర్ తను అయినప్పుడు సపోర్ట్ చేయడం, తనుజ వే నుంచి
ఇమాన్యుయల్ కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, అది నిజమే. స్టిల్ తిన వర్షన్ కూడా నిజమే. నాకు సార్ కూడా అన్నారు ఇద్దరికి క్లారిటీ ఉంది కదా, దట్స్ ఫైన్ అని చెప్పేసి. సంజన ఏమో తనుజ గారికి ఇచ్చింది రేషన్ మేనేజర్. తను రేషన్ మేనేజర్ అయితే నేను ప్రతిదానికి పోక్ చేస్తానని, తను రేషన్ మేనేజర్ అవ్వకూడదని నేను చెప్పాను సార్ అందరికి అని చెప్పేసి చెప్పారన్నమాట ఆవిడ. నెక్స్ట్ గౌరవ్ అండ్ మాధురి గారు ఇద్దరిని కార్లో ఎక్కించి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో సో వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఎలిమినేట్ అవ్వని వాళ్ళు కార్లో మళ్ళీ రిటర్న్ హౌస్ లోకి వస్తారు అని చెప్పేసి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా జరిగిందబ్బా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది. ముందే మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారని చెప్పేశారు వెళ్ళిన తర్వాత, వాళ్ళు కార్లో ఎక్కేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాధురి గారు ఎలిమినేటెడ్ అని చెప్పేశారు. అప్పటిదాకా ముందు లోపల రాము బతిమలాడుతున్నాడు లిటరల్ తనుజాని, గౌరవ్ని సేవ్ చేయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు దాన్ని మాధురి గారికి యూజ్ చేయకని చెప్పేసి. తన ఇష్టం కదా, సరే తిని పాయింట్ తిని పెట్టాడు అనుకుందాం. తర్వాత ఇక్కడ ఎవరు ముందు ఎలిమినేట్ అయిపోయారో ముందే చెప్పేశారు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, మాధురి గారు ఎలిమినేటెడ్, నువ్వు వాడతావా లేకపోతే నెక్స్ట్ వీక్స్ వాడతావా, నీకు నువ్వు యూజ్ చేసుకోవడానికి లేదు ఆ పవర్ని అని చెప్పి తనుజాకి చెప్పారు. చెప్తే తనుజ అంతా ఆలోచించి గౌరవ్ ఆడియన్స్ ఓట్ ప్రకారం ఉంటున్నాడు కదా, అండ్ మాధురి గారు లైక్ ఆడియన్స్ ఓట్ ప్రకారం ఎలిమినేట్ అయిపోతున్నారు కదా, మళ్ళీ నేను చెప్తే గౌరవ్కి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి, ఆబ్వియస్లీ ఇప్పుడు గౌరవ్ కాదు మాధురి గారిని చెప్పారు బాండ్స్ అంటాం మనమే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, గౌరవ్ అనవసరంగా ఆడియన్స్ ఓటింగ్ వచ్చినా కూడా దీని వల్ల ఆ బాండింగ్ వల్ల తను తెచ్చుకోవడం వల్ల తను ఎలిమినేట్ అయ్యాడు అనుకుంటు, తను అవన్నీ దృష్టిలో పెట్టుకుని తను నో చెప్పింది. అది ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు అనేది నా స్టేట్మెంట్. ఇది ఎంతమంది అగ్రీ చేస్తారో కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, సీ యూ అగైన్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ.